ఓం శ్రీ సాయిరామ్. డాక్టర్ మైకేల్ గోల్డ్‌స్టీన్ గారు శ్రీ సత్యసాయి సేవా సంస్థల వరల్డ్ కౌన్సిల్ మెంబర్‌గా చాలా కాలం, చాలా భక్తితో బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండేవారు. చాలా గొప్ప ధన్యజీవి, అమెరికా వాసి. అటువంటి మైకేల్ గోల్డ్‌స్టీన్ గారు 1986 సెప్టెంబర్‌లో భార్యతో కలిసి సతీ సమేతంగా పుట్టపర్తికొచ్చారు. స్వామివారు వీరిని ఎంతో అనుగ్రహిస్తూ ఉండేవారు. ఒకరోజు కారులో తీసుకొని వెళ్లారు. వచ్చిన రోజే వీరిని కారులో ఎక్కించుకొని తమతో పాటు వేరొక ప్రాంతానికి తీసుకొని వెళ్తూ స్వామి అన్నారు, "గోల్డ్‌స్టీన్, ఇలా నాతో కారులో రావడం నీకిదే ఆఖరిసారి" అని స్వామన్నారు. గోల్డ్‌స్టీన్ గారు వెంటనే కారులోని స్వామివారి పాదాలు గట్టిగా పట్టుకొని, "స్వామి, తమరి పుట్టినరోజుకు కూడా నేను రావాలని అనుకుంటున్నాను స్వామి. దయతో అనుగ్రహించండి స్వామి. ఆశీర్వదించండి" అని ప్రార్థన చేశారు. అయితే నీ అమెరికా ప్రయాణాన్ని ఒకరోజు వాయిదా వేసుకో అన్నారు సత్యసాయి పరమాత్ముడు. గోల్డ్‌స్టీన్ గారు సరే అని అనుకోని వారి ప్రయాణము 3వ తేదీ నాడు పుట్టపర్తి నుంచి బయలుదేరి బెంగుళూరుకి వెళ్ళి, బెంగుళూరు నుంచి బొంబాయి వెళ్ళి, బొంబాయిలో 5వ తేదీన అమెరికా విమానం ఎక్కి అమెరికా వెళ్ళాలి. ఇది వారి యొక్క ప్రయాణం. ఆ విధముగా వాళ్ళు రిజర్వేషన్ చేసుకున్నారు. స్వామి ఒకరోజు ప్రయాణాన్ని వాయిదా వేయమన్నారు కదా అని అనుకుని 3వ తేదీన పుట్టపర్తి నుంచి బయలుదేరవలసినటువంటిది 4వ తేదీ నాడు బయలుదేరారు. బయలుదేరి యథావిధిగా పుట్టపర్తి నుంచి బెంగుళూరు, బెంగుళూరు నుంచి బొంబాయి, బొంబాయి నుంచి అమెరికా. ఆ అమెరికా అమెరికా విమానంలో ఆసీనులయ్యారు. ఆసీనులై కొద్దిసేపు అయింది. అది కరాచీ విమానాశ్రయంలో హైజాక్‌కి గురైంది. ఇద్దరు హైజాకర్స్ ఆ విమానాన్ని హైజాక్ చేశారు. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు కూడా యూట్యూబ్‌లో కొడితే ఆ వివరాలన్నీ కూడా వస్తాయి. 1986 సెప్టెంబర్‌లో కరాచీలో ఒక ఇద్దరు హైజాకర్స్ మిషన్ గన్స్‌తో విమానంలో ప్రవేశించి బీభత్సాన్ని సృష్టించారు. వారి తాలూకా ఉగ్రవాదులను విడిచిపెడితేనే విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులను వదిలిపెడతాం, లేకపోతే కాల్చి చంపేస్తాం అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలా కొంతమంది ఎవరైతే ఎదురు తిరిగినటువంటి వారిని కాల్చి చంపేసి కూడా వాళ్ళకి గవర్నమెంట్‌కి ఈ విషయాన్ని తెలియపరిచారు. ఇలా ఆ విమానం తిరుగుతూ ఉంది. పైన చక్కర్లు కొడుతూ ఉంది. గోల్డ్‌స్టీన్ గారు, వారి సతీమణి ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్ అంటూ స్వామివారి దివ్య నామాన్ని మనసులో స్మరించుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అక్కడ చేయగలిగింది వారింక ఏమీ లేదు మాట. అటువంటి పరిస్థితుల్లో సాయి నామమే శరణ్యం అనుకుంటూ ప్రార్థన చేశారు. మన స్వామి ఈ లోకానికి అభయప్రదానం చేశారు. అడవుల యందున్న, ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లెనున్న, గుట్టమీదనున్న, నట్టేట పడియున్న, మదిని సాయి నిన్ను మరువడెప్పుడు అని సత్యసాయి పరమాత్ముడు భక్తాదులకి వరప్రసాదాన్ని అందించారు. అందులో భాగంగా అనూహ్య పరిణామాల మధ్య ఎంతోమంది చంపబడినప్పటికీ వీరిద్దరూ చంపబడకుండా రక్షించబడుతూ ఆ విమానాన్ని ఇంకా ఇంధనం అయిపోతుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని హైజాకర్స్ ఒక చిన్న విమానాశ్రయంలో దించేసి అందరూ కూడా ఇమ్మీడియట్‌గా దిగిపోండి అని చెప్పారు. ప్రయాణికులందరూ కూడా పరుగు పరుగున ఆ యొక్క విమానాశ్రయంలోనికి వెళ్లారు. అప్పుడు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎవరెవరు వారి వారి దేవుళ్ళని వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రార్థించుకున్నారు. మైకేల్ గోల్డ్‌స్టీన్ అక్కడి నుంచి వెంటనే మరల భార్యతో కలిసి భారతదేశానికి పుట్టపర్తికొచ్చి సత్యసాయి పరమాత్ముడికి, "స్వామి, మమ్మల్ని కాపాడారు స్వామి. మీకు చాలా చాలా కృతజ్ఞతలు స్వామి" అని చెప్పారు. అప్పుడు సత్యసాయి పరమాత్ముడు చెప్పిన మాట చూడండి. "మీరు 5వ తేదీ నాడు విమానములో కాల్చివేయబడతారు అన్నటువంటిది నాకు దృష్టిలోకొచ్చింది. నాకు స్పష్టంగా కనిపించింది. అందుకోసమని నేను మీకు ఒకరోజు ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి అని చెప్పాను. కానీ మీరు 3వ తేదీ బదులు 4వ తేదీన బొంబాయికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. నా ఉద్దేశం 5వ తేదీని కాకుండా ఒకరోజు వాయిదా వేసుకొని అమెరికాకి వెళ్ళండి అని. మీరు అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డారు. అయినప్పటికీ కూడా మీరు నన్ను ప్రార్థన చేశారు.
ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం అంటూ ప్రార్థన చేశారు కాబట్టి నేను మిమ్మల్ని రక్షించాను అని సత్యసాయి పరమాత్ముడు తెలియపరిచారు. ఇది మన స్వామివారి యొక్క దివ్యత్వం. ఓం శ్రీ సాయిరాం.